యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీకు ఎర్ర సినిమాల మీద అభిప్రాయం ఏంటి? మీకు మీ ఎర్ర రెడ్ మూవీస్ కాదు, అది దట్స్ అనదర్ కంటెంట్, లైక్ ఫ్యామిలీ సెంటిమెంట్స్, లైక్ వైలెన్స్, లైక్ పీరియడ్ ఫిలిం. ఇట్స్ వన్ జోనర్ ఫిలిమ్స్. ఓకే, అంతే. ఇప్పుడు దాన్ని మేము కొంతమంది సినిమాల్లో కూడా ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. బడుగు వర్గానికి అన్ని ఆయన వేరే మాటతో చెప్తాడు. అదే అదే ఓకే. అండ్ ఇంకా మళ్ళీ మీ మేకింగ్ విషయానికి వస్తే మ్యూజిక్ పరంగా, మ్యూజిక్ డైరెక్టర్లకి ట్యూన్స్ పరంగా మీరు కొంచెం ఏమంటారు, కొంచెం కష్టపెడతారని, అది ఎలా అంటే మీరు ఎక్కువగా రిపీట్ చేయలేదు, ఒకరిద్దరిని తప్పించి ఎక్కువగా రిపీట్ చేయలేదు. ఏంటి, ఎక్కడైనా తేడా వస్తుంటుందా మీకు? ఐ ఆల్వేస్ ట్రై టు గెట్ ఇన్ టు స్ట్రేంజ్ జోన్ విచ్ ఈస్ టోటలీ స్ట్రేంజ్ ఫర్ మీ. ఇప్పుడు సింధూరం, నేను నక్సలైట్ని కాదు, నేను పోలీసుని కాదు, నేను నక్సలైట్ ఏరియాలో కూడా పుట్టి పెరగలేదు, నాకు తెలియదు అది. ఓకే. నేను బయట పేపర్లో చూసిన ఒక న్యూస్ నుంచి రియాక్ట్ అయ్యి ఆ కథ స్టార్ట్ చేశాను. ఆ కథ స్టార్ట్ చేసినప్పుడు బోర్డులో ఇంటర్వ్యూలు చేశాను, నిజంగా తెలుసుకోవడానికి ట్రై చేశాను. చాలా ప్రమాదకరమైన ప్లేస్లకి వెళ్ళాను. ఓకే. వెళ్ళి స్పెండ్ చేసి టైం అదంతా కలెక్ట్ చేసి అలా వెళ్తున్నప్పుడు నేనే పిల్లాడి తగ్గి పనిచేసిన టెక్నీషియన్స్ దాన్ని పని చేయలేకపోవచ్చు. బికాజ్ వాళ్ళు ఒక డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ సైక్స్. దీనికి కావాల్సిన వాడు ఎవడ ఆ ఎనర్జీస్ ఎక్కడున్నాయనేది ఎత్తుకుంటాను, అంతేగాని ఎవరితో ప్రాబ్లం లేదు. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సౌండ్ ఫస్ట్ నుంచే, ఇన్సెప్షన్ స్టేజ్ నుంచే ఉంటుంది. ఈ సినిమాకి ఇలాంటి పాట బాగుంటుంది. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, లైక్ సో మెనీ పీపుల్. అందుకని ఎక్స్ట్రా స్ట్రెస్ ఉంటుంది. ఓకే. ఎత్తుకుతూ ఉంటాను. స్క్రిప్టింగ్ మైండ్లో జరుగుతున్నప్పటి నుంచి ప్యారలల్గా ఆటోమేటిక్గా జరిగే ట్రాక్ ఇది. ఏ కైండ్ ఆఫ్ సాంగ్ ఉండాలి. ఓకే. ఒకసారి మీరు మ్యూజిక్ డైరెక్టర్స్ బ్లాంక్ అయినప్పుడు మీరు ఫలానా ఏదో ఒక సినిమా రిఫరెన్స్ ఇచ్చేసి యాస్టీస్గా దించేయమంటారంట, నిజమేనా? యాస్టీస్గా దించమని మాత్రం ఎప్పుడు అడగను. ఐ హేట్ కాపీ. నేను పారాసైట్ని కాదు. ఇప్పటివరకు మీరు మీ సినిమాలలో కాపీ ట్యూన్స్ లేవంటారా? మీరు చందమామ సినిమాలో రేగుముల్లే పాట పాత సినిమాలోంచి పాట కదా? లేదు. కార్తీక దీపంలో చిలకమ్మ పలికింది. అది నాకు తెలియదు. అయితే నేను ప్యూర్లీ ట్యూన్ మీద డిసైడ్ అయ్యి ఓకే అని చేశాను. కేఎం రాధాకృష్ణ అడగండి. అయితే అది తెలియదు. వాడు ఇచ్చిన 60-70 ట్యూన్స్, ఆ పాటకి ఒక 60-70 ట్యూన్స్ ఇస్తే అందులో చాలా రోజుల తర్వాత ఈ ట్యూన్ సెలెక్ట్ చేశాను. సో నేను ఐ వాజ్ ఇగ్నోరెంట్ అబౌట్ దట్. సో ఆయన మిమ్మల్ని ఆయన కూడా మరి నేను అలాగని అనుకోవట్లేదు. లెట్ us give him a benefit of doubt. మనకు కూడా యాక్సిడెంట్లుగా తగిలిందేమో. ఓకే. ఓకే. నాకైతే మీరే ఈ ట్యూన్ ఇచ్చారని తెలుసు. నేను ఎప్పుడు ట్యూన్స్ ఇవ్వను. నేను అలాగే ఇవ్వటం అంటే, ఇప్పుడు ఖడ్గం సినిమాలో గోవింద గోవింద సాంగ్ ఉంది. అది అద్నాన్ స్వామి తన పర్సనల్ ప్రమోషన్ కోసం యాక్టర్ గోవిందని పెట్టుకుని లిఫ్ట్ కరాదే అని ఒక సాంగ్ చేశాను. నేను అది దేవికి వినిపించాను, ఇలా కావాలి పాట, ఈ కంటెంట్ చాలా బాగుంది అని. దాని తర్వాత చిర్రావుల విజయ్ కుమార్కి ఆ కంటెంట్ వినిపించి ఇలా ఉంటే బాగుంటుందిరా పాట అని అనిపించి ఆడితోటి రాయించి ఆ లిరిక్ని దేవికి పంపించాను. ఓకే. సో దేవి చేశాడు. సో అలాంటివి ఉంటాయి. లైక్ ఎటో వెళ్ళిపోయింది మనసు అనే సాంగ్ మేము స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఫస్ట్ సాంగ్ అది సందీప్ తోటి చేస్తున్నప్పుడు చురాలియా హై దిల్ మేరా అని యాదోంకి భారత్లో ఒక సూపర్ క్లాసిక్ సాంగ్ ఉంది ఆడిబాబు, చాలా ఇష్టం. ఆ పాట రెఫరెన్స్ ఇచ్చింది, ఇలా ఉండాలి పాట, ఇది దీని తాలూకు మేల్ వెర్షన్ లాగా ఉండాలి. ఓకే. అలాంటి రిఫరెన్స్లు ఇవ్వడం అంత తప్ప డైరెక్ట్గా కాపీ. ఐ హేట్ దట్. ఈ పాట మీరు ఇప్పటివరకు వినలేదా? కార్తీక దీపం పాట వినుంటాను. నాకు ఇప్పుడు కార్తీక దీపం సినిమా నేను చూశాను, కానీ అవన్నీ కార్తీక దీపాలు వ్రతాలు అలాంటి కదా, అందుకని అవి పక్క వెళ్ళిపోతుంటాయి. బట్ నిజంగా ఆ ట్యూన్ ఉందో మనకు తెలియదు. నాకు యాస్టీస్గా ఉంది. యాస్టీస్ ట్యూన్. సో యూ ఆస్క్ కేఎం రాధాకృష్ణ, నాదేం లేదు. ఓకే.
సరే అండి. అండ్ కొరియోగ్రఫీ విషయంగా వస్తున్నా కూడా మీరు కొరియోగ్రాఫర్ని పక్కన పెట్టేసి మీరే కంపోజిషన్ చేస్తుంటారంట. అంటే వాళ్ళు చెప్పిందని మీరు బ్లాక్ సెట్ చేస్తారా, ఎట్లా అక్కడ జరిగేది? ఎవ్రీథింగ్ నా సినిమాకి సంబంధించి చిన్న షాట్ కూడా నేనే తీయాలి. ఎందుకంటే ఈ ఒక రిథమ్ వెళ్తా ఉంటుంది. మరి వాళ్ళ పార్ట్ ఏంటి, కొరియోగ్రాఫర్ పార్ట్? దీనికి అర్థం చేసుకుని ఈ విజన్కి రావాలి. ఓకే, ఈ ఈ ఇక్కడ ఒక పాట వచ్చింది, ఈ పాట తాలూకు పర్పస్ ఇది, ఈ పాట తాలూకు సిచ్యువేషన్ ఇది, ఈ పాట తాలూకు నీడ్ ఇది, సినిమా తాలూకు రిక్వైర్మెంట్ ఇది. ఓకే, ఈ ఫ్రేమ్స్ ఉంటాయి, ఈ కలర్ కాస్ట్యూమ్స్ ఉంటాయి, ఈ కలర్ కాన్సెప్ట్ ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ సినిమా ఫస్ట్ నుంచి ఈ క్యారెక్టర్ ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్లో ఉన్నాడు. సడన్గా వచ్చి మైకేల్ జాక్సన్ ఎందుకు అయిపోతాడు? అవడు. అలాంటప్పుడు ఇప్పుడు అది డాన్స్ మాస్టర్కి ఇంత 6 నెలల నుంచి ఎమోషనల్ ట్రావెల్ ఉండదు కదా దాంతో. అవును. సో తను వచ్చి ఆ బీట్కి, ఆ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్కి, అతని ఇమేజ్కి, డాన్స్ మాస్టర్ ఇమేజ్, కొరియోగ్రాఫర్ ఇమేజ్కి తగ్గది ఏదో కంపోజ్ చేస్తాడు. అందుకని చాలా సినిమాల పాటలు చూస్తున్నా అందరు హీరోలు ఒకే కైండ్ ఆఫ్ డ్యాన్స్లో వేస్తుంటారు. అది నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఇది కాదు కదా, ఇక్కడ ఒక కథ జరుగుతూ ఉంటుంది. నా అన్నీ ఎక్కువ సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి. అవును. కట్ చేస్తే డ్రీమ్ ఎక్కడికి వెళ్ళిపోవడం ఉండదు. సముద్రంలో చేశారుగా, సముద్రంలో కూడా వాళ్ళిద్దరు కట్ చేస్తే డ్యాన్స్ చేయరు. ఓకే, అక్కడ ఇమాజినేషన్, అక్కడ కూడా ఇమాజినేషన్లో ఒక రొమాన్సే జరుగుతూ ఉంటుంది. దట్ గైస్ ఇమాజినేషన్ యాక్చువల్లీ. ఓకే, తన అమ్మాయిని ఎలా చూడాలనుకుంటున్నాడు, ఎలాంటి సీనరీస్లో చూడాలనుకుంటున్నాడు, ఎలాంటి ఒక యాంబియన్స్లో చూడాలనుకుంటున్నాడు, ఎలాంటి ఒక కాస్ట్యూమ్స్లో చూడాలనుకుంటున్నాడు, అదే ఉంటుంది. ఓకే ఓకే. కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఈగో ఎప్పుడు దెబ్బతినదా మరి మీకు ఇలా చెప్తే? ఇంతవరకు లేదు, ఎందుకంటే ముందే చెప్పేస్తాం క్లియర్గా. అండ్ మేక్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ మై విజన్ ఇస్ ఇన్ దిస్ హోల్ థింగ్. ఇలా ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్వైట్ కార్డియల్ అండ్ ఫ్రెండ్లీ. రాజు సపోజ్ టు బి ద మాస్టర్ కొరియోగ్రాఫర్. ఇప్పుడు తను కూడా వచ్చినప్పుడు ఎందుకు నీకు నేను అవసరం లేదు, నువ్వు చేసేసుకో అంటూ ఉంటాడు. కాదు రాజు నువ్వు రా వెరీ ఫ్రెండ్లీ. వస్తే ఏం కావాలని అడుగుతాడు. లేదా తను ఒక సజెషన్ ఇస్తాడు, ఇది ఇలాగ వెళ్తామా, ఈ యాంగిల్కి వెళ్తామా, ఇదేదో బాగున్నట్టు ఉందని అంట. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ దెన్ డెఫినెట్గా తీసుకుంటాను. కానీ అంటే అక్కడ ఈగో కాదు, నా మాట అది కాదు, అదే ఇట్ ఈస్ అబౌట్ ద ఫిలిం అవుట్పుట్. ఓకే. అండ్ మీరు వేరే డైరెక్టర్ల సినిమాకి సాంగ్స్ తీసిన సందర్భాలు ఉన్నాయి, అప్పుడేంటి మీరు ఒక్కరే వెళ్తారా, అక్కడ కూడా కొరియోగ్రాఫర్ ఉంటారా? కొరియోగ్రాఫర్ కూడా ఉంటాడు, బట్ అప్పుడు కూడా సేమ్ నా సినిమాలో ఎలా చేస్తాను అలా చేస్తాను. సో ఆ డైరెక్టర్ దగ్గర కూర్చొని మొత్తం అడుగుతాను, వాటి క్యారెక్టర్ ఏంటి, ఎంతవరకు వెళ్ళొచ్చు, ఏం చేయగలడు. ఓకే. సో అది కనుక్కుని వెళ్ళి చేస్తాను. ఏం అసలు ఈ గ్రిప్ ఎలా వచ్చింది మీకు ఇలా? అంటే వేరే డైరెక్టర్లు అడిగి నేను అనుకోవట్లేదు, ఇవాళకి నేను చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాను సాంగ్స్ తీయడానికి. కంటిన్యూస్గా రైట్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్ నుంచి ప్యారలల్గా వర్క్ చేసుకుంటూ ఉంటాను దాని మీద. చూస్తూ ఉంటాను సాంగ్స్, ఈ షాటా ఆ షాటా, ఇలాంటి ఒక డ్రెస్సా, ఇలాంటి ఒక మూమెంటా, ఈ స్లోమో షాటా, అలాంటి అన్నీ ఇప్పుడు ఈ సినిమాకి నక్షత్రంలో 5 సాంగ్స్ ఉన్నాయి. 5 ఎంటైర్లీ డిఫరెంట్ సాంగ్స్ డిజైన్ చేసింది. ఓకే. సో ఒక్కొక్క సాంగ్కి సౌండ్ వినపడుతూ ఉంటుంది, బికాజ్ నామరస్ సాంగ్స్ అయినా ఉన్నాం కాబట్టి ఆ సౌండ్ కోసం చేంజ్ చేస్తుంటాం. ఆ సౌండ్కి దగ్గరలో ఉన్న పాటలన్నీ వినిపిస్తాను, అడిగి ఇలా ఉండాలి ఇలా ఉండాలి. సో ఒకటి అవుట్ అండ్ అవుట్ కోక్ స్టూడియో స్టైల్ సాంగ్ చేస్తున్నాను. ఒక హైదరాబాద్ నైజాం ఫోక్ సాంగ్ లాంటిది, ఒక 100 years old ఫోక్ సాంగ్ ఎలా ఉండదు అది చేయడం ఫుల్లీ ఆర్గానిక్, దిర్ ఇస్ నో ఎలక్ట్రానిక్స్ ఇన్వాల్వ్డ్. ఒక టోటల్గా ఏకానిష్ కైండ్ ఆఫ్ సాంగ్ చేస్తున్నాను. సో టోటల్గా జేసన్ డెరుల్లా లాంటి ఒక సాంగ్ చేస్తున్నాను. ఒకటి పక్క యూపీ బీహారీ ఫోక్ స్ట్రీట్ సాంగ్ లాంటిది ఒకటి చేస్తున్నాను. సో అట్లకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇప్పుడు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాడు. కొత్త పిల్లలను పెట్టుకుని ఇది కాన్సెప్ట్, ఇవి రెఫరెన్స్, ఈచ్ సాంగ్కి ఒక 20, 30, 40 రెఫరెన్సెస్ ఇస్తాను. నేను ఎలా అనుకున్నాను, ఈ షాట్ ఉంటుంది, ఈ షాట్ ఉంటుంది. సమ్ టైమ్స్ విజువల్స్ కూడా చూపిస్తాను, ఈ కైండ్ ఆఫ్ విజువల్స్ ఉంటుంది. ఓకే. సో ఈ ప్రాసెస్లో నువ్వు అన్నట్టు గ్రిప్ వచ్చిందని నేను అనుకోవట్లే. ఇంకా ఇప్పటికీ కొంచెం సాంగ్ అంటే ఎక్స్ట్రా అలర్ట్గా ఉంటుంది, మొత్తం యాంటెనాలు అన్నీ ఓపెన్ అయ్యి న్యూరాన్స్ అన్ని అంటూ ఉంటుంది, అంటే అలా పట్టుకుని వెళ్తాను.
అంటే వేరే డైరెక్టర్స్ పిలిచేంతగా అంటే ఇప్పుడు మీరు నాకు తెలిసిన చాలా సినిమాలు చేశారు నాకు గుర్తున్నంత చాలా సినిమా కదా ఫ్రెండ్స్కే ఏడేటి చంద్రశేఖర్కి శ్రీకాంత్కి స్వాగతం కూడా చేశారు అంటున్నారు జగపతి అది చేశారు అంటే ఏంటి దానికి ఫ్రెండ్లీగా చేస్తారా ఫ్రెండ్లీ జస్ట్ ఫ్రెండ్ అబ్సల్యూట్ ఫ్రెండ్ ఎవరు ఇవ్వలేదు ఏమని ఏమి ఇవ్వలేదు ఓకే ఓకే సరే